మరి ప్రభువుని ఎరిగిన తర్వాత మరి ప్రియులారా, మనము సమాధానంతో జీవించాలి. ఎందుకంటే సమాధానకర్తైన దేవుని బిడ్డలుగా మనం మార్చబడ్డాం. మన దేవుడు సమాధానానికి కర్త, సమాధానపు రాజు. ఉదయం 4 విషయాలు విన్నాం. సమాధానకర్త, సమాధాన రాజు, సమాధాన కారకుడు, సమాధానమై ఉన్నవాడు. ఎవరు? సమాధానకర్త యెషయా 9:6, సమాధాన రాజు ఎబ్రీ 9:7-2, సమాధాన కారకుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను. 4వది సమాధానం, ఎఫెసీ పత్రికలోనే రాయబడ్డాయి. సమాధాన కారకుడు, సమాధానం, ఆయనే మన సమాధానమై ఉండి 2వ అధ్యాయంలో వస్తుంది. కాబట్టి అట్టి దేవుని బిడ్డలముగా మనము ప్రియులారా చేయబడ్డాం. అయితే అనేకసార్లు మన జీవితాల్లో సమాధానాన్ని కోల్పోయే వారిగా ఉంటాం. అయితే మనం ఎప్పుడు సమాధానంగా జీవించాలంటే, మనం సమాధానంగా కలిగి బ్రతకాలి అంటే ఎలా బ్రతకగలం? అలాగే కోల్పోయిన సమాధానాన్ని తిరిగి మనం పొందాలంటే ఎట్లు పొందగలం? అందుకే మనం ఈ 4 అంశాల్లో మొదటి విషయాన్ని మనము సమాధానం ఎలా పొందగలం అనేది చూస్తున్నాం. ఇందులో నుంచి మళ్ళీ 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. సమాధానం పొందాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితాల్లో కలిగి ఉండాలి. వాటిల్లో మొదటిది ఏంటంటే, దేవుని వాక్యము ద్వారానే మనం సమాధానం పొందగలం. మొదటి విషయం, దేవుని వాక్యము ద్వారానే మనం సమాధానం పొందగలం. ఇక దేని ద్వారా సమాధానం పొందలేము. రక్షించబడిన తర్వాత అనేక సార్లు మనం రక్షించబడ్డామని తృప్తితో ఉంటాం. కానీ అయితే ప్రియులారా, దేవుని వాక్యం విషయంలో మనం అలక్ష్యంగా ఉండటం వల్ల కూడా సమాధానం పొందలేం, సమాధానంగా జీవించలేం. గమనించండి, బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో తన సమాధానం ఎట్లా పొందుతూ వచ్చాడో తన మాటల్లోనే మనం వింటాం. ఇప్పుడు ఎలాంటి కొన్ని సందర్భాల్లో మనం సమాధానం ఎట్లా కోల్పోతామంటే, కొన్ని ఒత్తిడిలు వచ్చినప్పుడు, కొన్ని కలవరాలు, కొన్ని సమస్యలు మన జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తాయి. బైబిల్లో దావీదు జీవితంలో కూడా ఆయనకు వచ్చినటువంటి అన్ని విషయాల్లో కూడా తను ఎట్లు సమాధానం పొందుతూ వచ్చాడో మనం చూస్తాం. 119వ కీర్తనలో దావీదు మహారాజు అన్న మాట మనందరికీ తెలుసు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. చదువుతాం ఒకసారి ఆ మాట. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. పిల్లారా, గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లో ఈయన నెమ్మది కలదంటున్నాడో తెలుసా? ఇది ఏదో మామూలుగా పెదవులతో పలికిన మాట కాదు. ఇది ఆయన జీవితంలో సంభవించిన పరిస్థితులు ఎలాగా ఉన్నాయంటే, అదే 119వ కీర్తన 23వ వచనం. 23 చదువుదాం. అధికారులు నాకు విరోధముగా సమదీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. చాలు. అధికారులు విరోధంగా సమదీర్చి మాట్లాడుకుంటున్నారు. అంటే విరోధమైనటువంటి స్థితి.
విరోధులు, విరోధ భావం. చాలాసార్లు మనకు ఎవరన్నా విరోధ భావంతో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? ఒక ప్రశ్న, మనకు ఎవరన్నా విరోధ భావంతో జీవిస్తున్నవారు మనకు తెలుసు. ఆ విరోధ భావంతో ఉన్నప్పుడు మన హృదయంలో అనేక సార్లు సమాధానానికి చోటు ఉండదు. ఇంకా మనం చూస్తే అదే 119 కీర్తన 95వ వచనం చూడండి. దావీదు పరిస్థితులు ఎట్లున్నాయో అక్కడ చూస్తాం. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు, చూసారా, భక్తిహీనులు సంహరించాలని పొంచి ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఎటువంటి పరిస్థితుల్లో దావీదు సమాధానాన్ని కలిగి ఉన్నాడు మీరు గమనించాలి. ఒకవైపు అధికారులు, విరోధులు కలిగిన వారు సభ తీర్చి మాట్లాడుతున్నారు. మరొక వైపు భక్తిహీనులు, చెప్పండి, సంహరించాలని పొంచి ఉన్నారు. ఇదే సందర్భం మన జీవితాలు ఎదురైనప్పుడు మనకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు దేవుడు ఏర్పరచుకున్నవాడు, ఏర్పాటు చేయబడినవాడు. దావీదు దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. ఇలారా దేవుని బిడ్డలముగా మనమందరము కూడా రక్షించబడి బాప్తిస్మములో అనుభవములో ఉంటూ ప్రభువులో కొనసాగుతున్న ప్రతి బిడ్డలు కూడా ఆయన ఏర్పరచబడిన వారే. అయితే దావీదుకు వచ్చిన పరిస్థితి మీరు గమనించాలి. దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అంటాడు, ఎటువంటి పరిస్థితులు వచ్చిన అంటాడు, నేను నీ శాసనములు ధ్యానిస్తున్నాను, నీ కట్టడలను నేను ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఆ 95వ కీర్తనలో అంటాడు, భక్తిహీనులు నన్ను సంహరించాలని పొంచి ఉన్నారు, అయినా కూడా నేనేం చేస్తున్నాను అంటున్నాడు, నీ శాసనములు తలపోయుచున్నాను. అందుకే దావీదు సమాధానంగా బ్రతకగలిగాడు, సమాధానంగా జీవించగలిగాడు. ఏమిటి రహస్యం అంటే, నీ వాక్యమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. జాగ్రత్తగా వినండి. సమాధానం పొందుట ఎట్లు? మొదటి తలంపు ఇది. మనం సమాధానం ఎలా పొందగలం? వాక్యం ద్వారా. దేవుని వాక్యం ద్వారా మనం సమాధానం పొందగలం. అయితే ఆ వాక్యం ద్వారా ఎలా పొందగలం అనేది చూస్తే మొదటి విషయం ప్రేమించుట. వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. నేను దేవుని బిడ్డలముగా మనం వాక్యాన్ని ప్రేమించే వారమైతే వాక్యం ద్వారా మనం సమాధానంగా బ్రతుకుతాం. వాక్యాన్ని ప్రేమించడం అంటే దావీదు ఏ అనుభవంలో ప్రేమించాడు? వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాడు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఒకటి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ధ్యానించాడు ఆయన? ఆయనకు వచ్చిన పరిస్థితులు ఎలాగా ఉన్నాయి? ఆయన మీదకి వచ్చిన సంఘటనలు ఎలాగా ఉన్నాయి? ఏ విధానాల్లో ఆయన శాసనములు, ఆయన కట్టడలు ధ్యానిస్తూ వచ్చాడంటే సంహరించేవారు పొంచి ఉన్న పరిస్థితులు, అధికారులు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను అంటాను ఒక మాట, నిన్ను గురించి ఒక సభ ఏర్పాటు చేసుకుని ఎవరైనా విరోధంగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే నీకు ఎట్లుంటుంది? అర్థం కాలేదా నా భాష? నీ గురించి సపరేట్ ఒక మీటింగ్ పెట్టుకుని రండి, నీ గురించే ఏం చేద్దాము, ఆయన గురించి ఆమె గురించి ఏదో ఒకటి చేయాలా అని అంటే నువ్వు మంచోడువే, అర్థమవుతుందా? కానీ నీ గురించి కొంతమంది విరోధులు సభ ఏర్పాటు చేసుకొని నీకు విరోధంగా ప్లాన్లు వేస్తున్నారు. అది నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? వాక్యం ధ్యానిస్తారు ఎవరన్నా? ఇంకా ఏడుంటుంది వాక్యం? ముందు వాక్యం కాదు, ఏం చేయాలబ్బా అని పక్కన వాళ్ళకి అడిగిపోతాం మనం. చూడండి ఎట్ట చేస్తున్నారు వీళ్ళు, ఏం చేయాలి? నేను దావీదు ఏం చేస్తున్నాడు? మీరు చదివారు అది, ఇప్పుడు చూపించే కదా వాక్యం. అధికారులు విరోధంగా సభ తీర్చి మాట్లాడుతున్నప్పుడు నీ శాసనం నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు. నీ శాసనం నేను ధ్యానిస్తున్నాను అంటే నీ వాక్యం నేను ఏం చేస్తున్నాను? ధ్యానిస్తున్నాను. ఇక్కడ చూస్తే
భక్తిహీనులు పొంచి ఉన్నారంట. ఎవరి మీదకి? మనం అంటాం చాలాసార్లు, ఇంకేం వచ్చానన్న ప్రార్థనకు. ఎందుకు? ఒకటేమైనా నా మీదనే టార్గెట్. పుంజుకొని ఉన్నారు. ఎవరు? భక్తిహీనులు పుంజుకొని ఉన్నారంట. ప్రియ సోదరుడా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకెందుకు నెమ్మది లేకుండా పోతుందంటే దావీదు అనుభవం లేదు. ఎవరేమన్నా పుంజుకుని ఉండని, ఎవరేమన్నా విరోధంగా మాట్లాడని, నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యాన్ని ధ్యానిస్తావు, వాక్యాన్ని చదువుతావు. ఇప్పుడు దావీదు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సందర్భంలో దావీదు వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాడంటే, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడంటే, లేక తలపోసుకుంటున్నాడంటే, మీరు గమనించండి. అక్కడ అంటాడు, నీ శాసనము నేను తలపోయుచున్నాను. నీ శాసనములు నేను, చెప్పండి, తలపోయుచున్నానంటే అంటే నెమరు వేసుకోవడం. దేవుని వాక్యం, దేవుని శాసనములు తన జీవితంలో తలపోసుకుంటున్నాడు. తలపోసుకోవడం అంటే గుర్తు తెచ్చుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, నెమరు వేయడం. నెమరు వేయటం అంటే తెలుసు కదా మీకు. మామూలుగా పశువులు తిన్న పదార్థాన్ని అవి మరలా లోపల మరలా నోట్లో తెచ్చుకొని ఏం చేస్తుంటాయి? నెమరు వేస్తుంటాయి. మనం నెమరేస్తాం. ఏంటి తెలుసా? మనం నెమరేసి తెలీదా? ఇంట్లో మూలలో కూర్చొని నిన్న పొద్దున ఆమె ఏమన్నది, రాలేదు లోపలికి రాలేదు, ఏమన్నది, అది వస్తుంది బయటికి నోట్లోకి. పశువులకు లోపల తిన్న ఆహారం, లోపలికి తిన్న ఆహారం నోట్లోకి వచ్చి నెమరేస్తే మనకు వచ్చే ఏంటి నోట్లోకి, లోపల నుంచి ఆ వారము ఏదో పొద్దున్న ఒక మాట అన్నది ఆమె, అది గుర్తు రాదు నీకు. దాన్ని మరీ సాగదీసి గుర్తు తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తుంటావు. దాన్ని ఇంకా మనకు సమాధానం ఏడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది సమాధానం? చాలామంది నాకు సమాధానం లేదంటే, యాడి చేసిన సమాధానం నీకు వాక్యం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఎవరో అన్నయ్యి మాట రిపీట్ చేసుకోవటం. రిపీట్ అంటే దావీదు వినండి, అన్ని పరిస్థితుల్లో ఉన్న నెమ్మదిగా ఎలా, సమాధానంగా ఎలా పొందుతూ వచ్చాడు తనంటే వాక్యం. అందుకేనండి దావీదు వాక్యం అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన అంటాడు కదా, నేను మంచం మీద పరుండి, చెప్పండి, నేను మంచం మీద పరుండి ధ్యానించినప్పుడు క్రొవ్వు. అందుకే అంత సమాధానంగా ఉన్నాడు కనుక నా వాక్యం రాస్తున్నాడు కీర్తనకారుడు దావీదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది, అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నాడు. తను ప్రేమించాడు కనుక, ప్రేమించుడు ద్వారా తన నెమ్మది అనుభవించాడు కనుక ఆయనకు వచ్చిన పరిస్థితులు మామూలుగా లేవు కదా. ఒక పక్క సభ తెరిచి మాట్లాడేవారు, ఒక పక్క విరోధులు, ఒక పక్క భక్తిహీనులు, ఒక పక్క పొంచి ఉండేవారు, ఒక పక్క సంహరించాలని పొంచి ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుని వాక్యాన్ని, దేవుని శాసనాలను ధ్యానిస్తున్నాడు. దేవుని శాసనాలు తలపోసుకుంటున్నాడు. మన జీవితాల్లో మనం ఏం తలపోసుకుంటున్నాం? ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, విరోధ భావాలు వచ్చినప్పుడు, పొంచి ఉండేవారు వచ్చినప్పుడు, భక్తిహీనులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు మనమేం ధ్యానిస్తున్నాం? మనమేం తలపోసుకుంటున్నాం? మనమేం నెమరేసుకుంటున్నాం? దేవుని బిడ్డలంగా ఎందుకు సమాధానము పొందుట ఎట్లు? సమాధానము లేదు అంటే నువ్వు వాక్యాన్ని ప్రేమించట్లేదు. భక్తుడైన దావీదు జీవితంలో తనకొచ్చిన ప్రతి పరిస్థితుల్లో ఎంతమంది విరోధులుగా ఉన్నా, ఎంతమంది పొంచుకొని ఉన్నా, తను ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. భక్సింగ్ గారు వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తి, వాక్యాన్ని నెమరు వేసుకున్న వ్యక్తి, వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి. ప్రియ సోదరుడా, దేవుని బిడ్డలముగా నేటి దినాల్లో సమాధానం కరువు ఎందుకైందంటే వాక్యాన్ని ప్రేమించట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని తలపోయట్లేదు. మనుషులను తలపోస్తున్నాం, మనుషులను ధ్యానిస్తున్నాం. దావీదు జీవితం అది కాదు. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, పీస్, సమాధానం. నేను ఈ థీమ్ ఎంచుకునే ముందు నాకు ఏం చెప్పాలా,
ప్రభు తలంపును బట్టి నేను ఒక థీమ్ పెడదామన్నా అన్నాడు. మీరు ఏం చెప్పాలో ఆలోచన రావట్లా. వెంటనే అప్పటికప్పుడు దేవుడిచ్చిన తలంపు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించు. ఎందుకంటే నేటి దినాల్లో చూస్తున్నాం కదా, కలవరమైన పరిస్థితులు. అంటే దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం అంటున్నా మంచిదే, కానీ కుటుంబాల్లో కొన్నిసార్లు నెమ్మది, వ్యక్తిగతంగా నెమ్మది లేని పరిస్థితి. ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా దావీదు గురించి అదే చెప్తున్నాం, జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒక పక్క అధికారులు, ఒక పక్క భక్తిహీనులు, వీళ్ళందరూ చేస్తున్న పనులలో ఆయన శాసనాలు ధ్యానిస్తున్నాడు. అంటే అర్థమైంది, మీ పని మీదే, నా పని నాదే అని. అర్థమైందా? మనం ఎట్టుంటాం, మేమెట్ట మా పని, మీ పని మంతే అని మనం కూడా ఆ పనిలో తలదూరుస్తాం. దావీది పని ఏంది? మీరు అన్ని విరోధంగా చేసుకోండి, మీరు బాగా పోల్చుకొని ఉండండి, నాకెందుకు, నా పని నాది, నేను శాసనములు ధ్యానిస్తాను, ఆ శాసనములతో నేను నెమ్మదిగా బతుకుతాను, దేవుడిచ్చిన వాక్యమే నాకు నెమ్మది, నేను వాక్యాన్ని ప్రేమిస్తాను అంతే. మీరు విరోధత్వాన్ని ప్రేమించండి, నేను వాక్యాన్ని ప్రేమిస్తా, కాబట్టి అందుకే నేను నెమ్మదిగా జీవిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, సమాధానం పొందుట ఎట్లు? నెంబర్ 1, వాక్యాన్ని ప్రేమించుట. సమాధానంగా జీవించాలంటే గమనించండి, ఏం ప్రేమించాలి మనం? వాక్యాన్ని ప్రేమించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాక్యాన్ని ప్రేమించితే ధ్యానిస్తాం, తలపోసుకుంటాం. సరే, నేను ఇంకొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథంలో దావీదు ఒక్కడే కాదు, ఏబు జీవితాన్ని మీరు పరిశీలించండి. ఆయన జీవితంలో ఎంత వాక్యాన్ని ప్రేమించాడంటే ఏవి చెప్తాను. ఆకలి బాధ, చిల్ల పెంకుతో గీక్కోవడం, బంధువులు దూరం చేశారు. ఎవరిని? బంధువులకు దూరం అయ్యాడు, స్నేహితులకు దూరం అయ్యాడు, భార్యతో భార్య కూడా వచ్చి దేవుని దూషించనే స్థితి, అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఆయన పరిస్థితులు కూడా బాగలేవు కదా. యథార్థవంతుడు, చెప్పండి, చెడుతనం విసర్జించినటువంటి వాడు, అలాంటి భక్తిపరుడు లేడు. కానీ అకస్మాత్తుగా ఉన్నటువంటి ఏబు జీవితాన్ని, దేవుడు సాతాను మధ్య జరుగుతున్నటువంటి ఆ డిస్కషన్లో ఏబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అకస్మాత్తుగా ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తెలుసు కదా. చిల్ల పెంకుతో గీక్కోవడం, బంధువులు దూరం చేయడం, స్నేహితులు దూరం చేయడం, ఒక దరిద్రత మధ్య ఏర్పడింది. ఎవరికి? ఒక మాట ఏనండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటాడు? వాక్యాన్ని ప్రేమించాడు. మనం అడిగితే ఏబును, ఇంత పరిస్థితుల్లో నువ్వు ఎట్లా ఉన్నావా నెమ్మది అంటే ఏబు మనకి ఇచ్చే జవాబు, నేను వాక్యాన్ని ప్రేమించాను అంటాడు. చదవండి ఏబు గ్రంథం, ఏబు జీవితం కూడా ఒకసారి మనం చూస్తాం. 21వ ఏబు గ్రంథం ఒక మాట మనం చూస్తాం. 23వ అధ్యాయం 12వ వచనం. ఏబు గ్రంథం, ఆయన పెదవుల ఆజ్ఞను, చక్కగా వినండి పదం, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను వినండి, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే నేను ఎక్కువగా ఎంచి తిని. దీని అర్థం ఏంటి తెలుసా? మళ్ళా చదవండి ఆ మాట ఒక్కసారి. ఆయన పెదవుల కింది మాట, ఆయన నోటి మాటలను. ఆయన నోటి మాటలు అంటే ఏంటి చెప్పండి? ఆయన నోటి మాటలు అంటే ఏంటి? వాక్యమే. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే, అంటే అర్థమైంది. స్వాభిప్రాయం అంటే తెలుసా మీకు? మనకు సొంత అభిప్రాయాలు ఉంటాయి కొన్ని, సొంత ముఖ్యం మనం అంటాం కదా. నా బెస్ట్ ఫ్రెండ్ అండి ముఖ్యం, నాకు ముఖ్యం. ఎవరు? స్వాభిప్రాయం అంటే సొంత అభిప్రాయాలు. ఏబు జీవితంలో ఇన్ని ఆకలి బాధల మధ్య ఇంత స్నేహితులు దూరం చేస్తే, భార్య దూషించని, దేవుణ్ణి దూషించని ఆమె రెచ్చగొడతా ఉంటే, బాధ పెడతా ఉంటే, ఒక పక్క స్నేహితులు దూరం చేస్తూ ఉంటే, ఒక పక్క ప్రియులారా మరి బంధు దూరం అయిపోతే, అలాంటి పరిస్థితుల్లో దేవుని నోటి మాటలు ఎట్లా ఉన్నాయంటండి ఏబుకి? దేవుని వాక్యం ఎట్లుందంట ఏబుకి? దేవుని నోటి మాటల విషయమై ఏబు చెబుతున్న మాట ఏంటి? ఆకలి బాధల మధ్య, బంధువులు దూరం చేస్తే ఆ బాధలు, ఆ శ్రమలు, ఒక పక్క రోగము, ఇలాంటి వాటి మధ్య ఏబు జీవితంలో మీరు చూస్తే దేవుని మాటలు ఆయనకి ఎట్లున్నాయంట?
నా స్వాభిప్రాయము కంటే నేను ఎక్కువగా ఎంచి తిని. ఎంత అద్భుతమైన మాట! ఎక్కువగా ఎంచాడంట. ఏంటివి? దేవుని నోటి మాటలు. దేవుని నోటి మాటలు ఎక్కువగా ఎంచిన యోబు. దీని అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాడా కాదా? నా స్వాభిప్రాయం కంటే నేను ఎక్కువ ఎంచి తిని నోటి మాటలు అంటే ఆయన దేనికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు, దేన్ని ఎక్కువ ప్రేమించినట్టు? వాక్యము. అందుకే సమాధానం. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దాని అర్థం అది. సమాధానము పొందుటే ఎట్లు? దేవుని బిడ్డలారా, సమాధానం మనం ఎలా పొందగలమంటే మొదటిది వాక్యమే. వాక్యము ద్వారా మనం సమాధానం పొందుతాం. వాక్యము ద్వారా అంటే ఎట్లా పొందుతామంటే ప్రేమించుట ద్వారా. మొదటి విషయం వాక్యము ద్వారా పొందటం. ఎట్లా అంటే వాక్యాన్ని మనం ఏం చేయటం వల్ల? ప్రేమించటం ద్వారా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి చెప్పండి ఎంతో నెమ్మది. నిజంగా నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నానా? మనం వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? వాక్యం అంటే ఆయన నోటి మాటలే. ప్రియులారా, దావీదు ఎలా ప్రేమించాడు? ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రేమించాడు? దావీదు వాక్యాన్ని ప్రేమించినట్లు గుర్తేంటి? ధ్యానిస్తూ వచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లో ధ్యానించాడు? విరోధులు ఒకవైపు, భక్తిలో ఒకవైపు, పొంచే ఉండేవారు ఒకవైపు. వాక్యాన్ని ధ్యానించాడు. యోబు జీవితం ఎప్పుడు ఎక్కువగా ఎంచుతున్నాడు దేవుని మాటల్ని. తనకున్న శ్రమలు చెప్ప అవసరం లేదు. యోబు గురించి మీకు తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ఎంచి తిని, నా స్వాభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. నా తలంపు ఏంటంటే వాక్యము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి సమాధానంగా బ్రతకగలడు. దేవుని నోటి మాటల ద్వారా మాత్రమే ఒక కుటుంబం సమాధానంగా బ్రతకగలదు. దేవుని మాటల ద్వారా. అందుకని మన ఇళ్ళల్లో ఎక్కడ చూసిన వాక్యమే ఉంటుంది. ఎక్కడ చూసిన దేవుని మాటలే ఉంటాయి. ఆ మాటల్లో ఉంది శక్తి. అయితే మనం రాసుకున్నంత మాత్రాన కాదు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, తలపోసుకుంటూ ఉండాలి, చెప్పండి నెమరు వేసుకుంటూ ఉండాలి. వచ్చే ప్రతి పరిస్థితుల్లో చుట్టూ ఎన్ని జరుగుతున్నా వాక్యం యొక్క ఆ విశిష్టత మనము ఎరిగి ధ్యానిస్తున్నప్పుడు మన హృదయంలో ఏముంటుంది? దేవుడిచ్చే సమాధానం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం అది పక్కన పెడతాం వాక్యాన్ని. యెహోషాపాతు కాలంలో 3 రకాలైన ప్రజలు యుద్ధానికి వచ్చారు, శత్రువులు. వాళ్ళకి సమాధానం పోయింది. శత్రువులు అమ్మోనీయులు, మెయోనీయులు, ఇంకెవరు వాళ్ళు? ఇదో మీరు 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో అక్కడ కూడా సమాధానం ఎట్టొచ్చింది తెలుసా? ఒక ప్రవచనం చెప్పాడు, ఒక వాక్యం. ఆయన ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే కలిగిస్తాడు. అయిపోయింది. భయం పోయింది. వాళ్ళు భయపడుతున్నారు. 3 రకాలైన ప్రజలు యుద్ధం చేయడానికి వచ్చారు. ఎవరి మీదకి? యూదా రాజైన చెప్పండి యెహోషాపాతు మీద. ఎన్ని రకాలు? 3. అప్పుడప్పుడు కొట్లాడబడ్డప్పుడు కొంతమంది అంటారు, అబ్బా అందరు కట్టకట్టుకొని వచ్చారు, అబ్బా ముగ్గురు, వాళ్ళు కూడా ముగ్గురు కట్టకట్టుకొని వచ్చింది. అందుకే ఈ పదం వాడి నేను. ఎవరు ఆ ముగ్గురు? చదవండి మీరు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు చదవండి. 20వ అధ్యాయం అమ్మా చదవండి. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి, మొత్తం 3 రకాల బ్యాచీలు. ఎన్ని రకాలు? 3. ఎవరి 3 కలవరపడుతున్నారు. అధైర్యం వచ్చేసింది. ఇంతమంది వచ్చారు యుద్ధానికి. గెలుస్తామా గెలవలేమా? మా పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు మన మీదికి కూడా
మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. ఏంటివి చెప్పాలి మీరు? శ్రమలు. ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి. ఇది పోతే అనుకుంటే ఇంకొకటి వచ్చి పడుతుంది. అర్థం కాదు, ఏమి దిక్కు తోచదు, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ మార్గం ఎంచుకోవాలో తెలియదు. యెహోషాపాతు జీవితంలో, యూదా వారు, అక్కడ ఉన్నటువంటి సమూహం వారి జీవితంలో భయం వచ్చేసింది. వారు దేవుని పిల్లలే, కానీ భయం వచ్చేసింది. ఎందుకు భయం వచ్చిందంటే మానవ బలహీనత. అది ఎవరికైనా భయాలు వస్తాయి. ఇప్పుడు మూకుమ్మడిగా వచ్చారు యుద్ధం చేయడానికి, భయపడుతున్నారు. దేవుడు మాట్లాడాడు. ఏ వాక్యమైతే మనిషికి సమాధానం ఇస్తుందో ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనస్సు నెరిగిన దేవుడు ఆయన, నీ ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన, నీ భయం ఎరిగిన దేవుడు ఆయన, నీ తలంపులు ఎరిగిన దేవుడు ఆయన, నీకు తగినట్టు ఎట్లా ప్రత్యుత్తరం ఇవ్వాలో కూడా ఎరిగిన దేవుడు అండి ఆయన. దేవుడు అంటే ఏమనుకున్నారు? నా తలంపును బట్టి నాకు జవాబిస్తాడు, నీ తలంపును బట్టి నీకు జవాబిస్తాడు. నువ్వు కొంతమంది ఆలోచిస్తుంటారు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఆలోచించి నిద్రపోయినావు అనుకో, నీతో మాట్లాడతాడు దేవుడు. తెలుసా నీకు? ఎప్పుడైనా విన్నావా? నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని ఇబ్బందుల్లో ఉండి దేవుని కొరకు ఇష్టంగా జీవిస్తూ ఖచ్చితంగా మాట్లాడతాడు నీకు దేవుడు. వాగ్దానం ఇస్తాడు దేవుడు నీకు. అదే నీకు సమాధానం. నా తలంపు ఏంటంటే, సమాధానం మనిషికి ఎక్కడి నుంచి వస్తుందంటే నెంబర్ 1 వాక్యము. అది మన అంశం ఇప్పుడు. వాక్యము అంటే వాక్యాన్ని ప్రేమించటం ద్వారా. ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం ఎవరిని ప్రేమించాలి? వాక్యాన్ని ప్రేమించాలి. ఇప్పుడు చెప్పిన ముగ్గురు మీరు టాలీ చేయండి. దావీదు, యోబు, యెహోషాపాత్. మీరు విన్నారు కదా వాక్యం. దావీదు ఏ పరిస్థితుల్లో ఆయన వాక్యాన్ని ధ్యానించాడు? ప్రతికూలమైన పరిస్థితులు, అనుకూలంగా లేవు, అన్ని ప్రతికూలమే. మనం ఎప్పటికైనా చాలాసార్లు అనుకూలంగా ఉంటే ఏమి వస్తాం, ఎక్కడికి? అనుకూలంగా లేకపోతే కదా. మనం కారు ఉంటేనే పోవాలి ప్రార్థనకు, అంతేనా? కారు లేకుండా పోకూడదా? చెప్పారేంటి? నాకు అనిపిస్తుంది ఆ రోజుల్లో యేసు ప్రభు ఉన్న చోటుకి ఎట్లా పోయినా తెలుసు జనాలు? హెలికాప్టర్లు వేసుకొని పోయింది. తల ఒక్కడు కొనుక్కున్నారు అప్పుడు. అవునా? వాయమ్మ, సముద్రాల దగ్గర జన సమూహం, ఆశ. అస్సలు యేసు ప్రభు వారు తినడానికి కూడా టైం లేదంట. ఇంటోళ్ళు పిచ్చి పడింది అనుకున్నారంట. ఎక్కడికి పోతే అక్కడికి వస్తామన్నారు. అది ఎవరు? నేను అనేది ఏంటంటే, దేవుని చిత్తం, దేవుని కార్యం జరిగించేటప్పుడు దాన్ని ఎవరు అడ్డుకోలేరు. అడ్డుకుంటారా? పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచన చేయండి. మన వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. నీ పరిస్థితులన్నీ కొట్టి పారేసేది వాక్యం, కలవరాన్ని తీసి పారేసేది వాక్యం, నీకు నెమ్మదినిచ్చేది వాక్యం. తలం పెట్టండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో, చెప్పండి, నెమ్మది కలదు. ఇప్పుడు ఆ నెమ్మదే దావీదు, ఆ నెమ్మదే యోబు, ఆ నెమ్మదే యెహోషాపాతు. ఎటువంటి పరిస్థితులు ఇవి? ఒక పక్క విరోధులు, ఒక పక్క భక్తిలో, ఒక పక్క పొంచి ఉన్నవారు. అలాంటి వారి పరిస్థితుల్లో దావీదు తలపోసుకున్నాడు, ధ్యానించాడు, నెమరు వేసుకున్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. యోబు జీవితంలో కూడా ఆయనకు వచ్చిన కష్టాలు తెలుసు, కానీ వాక్యాన్ని బాగా ఎంచుకున్నాడు. నా స్వాభిప్రాయం కంటే నీ మాటలు నేను ఎక్కువగా, నేను దేవుని మాటల కోసం ఎక్కడికైనా వెళ్తా, దేవుని వాక్యం కొరకు ఏ చోటికైనా వెళ్ళిపోతా, దేవుని వాక్యం కొరకు ఏదైనా పక్కన పెడతా. ఇలాంటి వారు సమాధానంగా ఉంటారు. యెహోషాపాతు జీవితంలో కూడా దేవుని మాటల విషయమై అంతవరకు తనకు భయంతోనే ఉన్నాడు. శత్రువుల విషయంలో ఏం జరుగుద్దో అని భయాందోళనతో ఉన్నాడు. ఈ రాత్రి వేళ నీ జీవితంలో కూడా వ్యాధుల గురించి, ఇబ్బందుల గురించి, సమస్యల గురించి, ఇరుకుల గురించి భయాందోళనతో ఉన్నావా? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధం మీరు చేయొద్దు, దేవుడు చేస్తాడు. వ్యాధులతో యుద్ధం, మనుషులతో యుద్ధం, లోకముతో యుద్ధం, దురాత్మల సమూహంతో యుద్ధం, లోకనాథులతో యుద్ధం,
బయట యుద్ధాలు, లోపల యుద్ధాలు, మొత్తం యుద్ధమే. అయితే ఒకటే, యుద్ధము మీరు చేయొద్దు, మీరు కాదు జరిగించేది, యుద్ధం చేసేది ఎవరు? ఈ మాట చెప్పగానే మీరు వినండి, నిజంగా యుద్ధం దేవుడు చేశాడా లేదా అది చదివి ముగిస్తాను. నేను టయాన్ని బట్టి ముగిస్తా, నెక్స్ట్ మళ్ళీ చూస్తాం మనం. నేను 7 గంటల్లో ముగిస్తానని చెప్పాను. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే ఆ మాట వారు విన్నారో, దేవుడు మాట్లాడాడో, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు దేవుడు యుద్ధం చేశాడు. ఎట్లా చేశాడంటారా? చదువుతారా? 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఎట్లా చేశాడు దేవుడు యుద్ధం? ఒక్కసారి 22 చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అయిపోయింది, ఫినిష్. దేవుడు చెప్పాడు అంతే. ఇంకా అది ఏదో ఒక రొట్టు శత్రువులు హతమైపోయినారు అంతే. ఇంకా దానికి ఏ రూటనా కానీ, అంతేనా కదా? ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అన్నప్పుడు అది ఏ మార్గంలో జరిగిస్తాడో మనకు తెలియదు. ఖచ్చితంగా జరిగిస్తాడు. అర్థమైందా? ఖచ్చితంగా శత్రువులు ఏమైపోయినారు? హతులైపోయి. ప్రియులారా, నా తలంపు ఏంటంటే, విజయం పొందక మునుపు, ఆ విజయానికి ముందు వారు వాక్యం ద్వారా ఏం పొందారు? సమాధానం. వాక్యాన్ని ప్రేమించుట. నా తలంపు ఏంటంటే, రాత్రి సమాధానం పొందే అనుభవంలో మొదటిది ఏంటంటే వాక్యాన్ని ప్రేమించుట. నెంబర్ 1. మనము సమాధానం పొందుట ఎట్లు అంటే, దేని ఎట్లా వస్తుంది మన సమాధానం చెప్పండి? ఇది మొదటి అంశం, వాక్యాన్ని ప్రేమించుట. ఏ పరిస్థితుల్లోనైనా సరే దావీదు వలె, ఏబు వలె, యెహోషాపాతు వలె వాక్యాన్ని ప్రేమించినప్పుడు చెప్పండి, మనం సమాధానంతో జీవించగలం. వాక్యాన్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలంటే ఒక్కటి చేయాలి, అలవాటు చేయాలి. 119వ కీర్తన, 119వ కీర్తన, ఒక్క మాట. 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను ప్రాక్టీస్. దినమెల్లా అంటే మనకు ప్రతిరోజు కొన్ని వాడుకలు ఉంటాయి తెలుసా? ప్రతిరోజు వాడుకోండి. పొద్దున్న లేగానే తోమడం, చెప్పమని తోమరా? పొద్దున్న లేగానే తోమడం. కొంతమందికి అలవాటు ఉంటుంది, పొద్దున్న లేగానే కొట్లాటకూడదు, వాళ్ళకి అలవాటు. పొద్దున్న లేగానే కొట్లాటలు ఉంటే, పొద్దున్న లేగానే చెప్పండి, కొంతమంది సెల్ ఫోన్ ఆడబెట్టినాను చేతులు ఆడుతున్నారు కదా. పొద్దున్న లేగానే బైబిల్ చదువుకోవాలా, పొద్దున్న లేగానే ప్రార్థన చేయాలా, పొద్దున్న లేవగానే ఫస్ట్ చేయాల్సింది ఏం చెప్పండి? అసలు లేయడం ఏం చేయాలా చెప్పండి? మొహం కడుక్కోవడం కాదు, లేయడం మోకాలు వేసి మోకరించాలా. ఫస్ట్ నెంబర్ 1. నువ్వు లేయడము ఏం చేయాలి చెప్పండి? మోకరించాలా. నిజమండి, లేయడం మోకరించాలా. లేయడం మోకరించి బైబిల్ తెరిచి వాక్యం చదవాలా. చదువు రాకపోయినా అటు తెరిచిపెట్టుకో అంతే బైబిల్. చదువు రాకపోతే ఒకవేళ కాసేపు మౌనంగా ఉంది, ఏం కాదు. చదువు రాకపోతే చదువు రాదు కదా అంటారా అనే వాళ్ళకి చెప్తున్నా. ఒకరు ఎవరన్నా ఇంట్లో ఉంటే వాళ్ళని చదవమని చెప్పు. అర్థమైందా? చక్కగా మంచిది. లేయడం నువ్వు మోకరించి ప్రార్థన చేసుకొని చదువు వస్తే చదువు రాకపోతే పక్కన వాళ్ళని ఏం చేయాలా? మీరు అనొచ్చు, వాళ్ళు ఆడింటారు ఆయన, మా మాట వింటారా, వాళ్ళు ఎట్టంటారు, విన్నారు, అట్ట తయారు చేస్తారు. చిన్న కట్టి అలవాటు చేస్తే మళ్ళీ వాళ్ళే మారిపోతారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, అందులో ఉన్న శక్తి ఎక్కడ లేదు, సమాధానం ఎక్కడ ఉండదు. కాబట్టి ప్రియ సోదరుడు జ్ఞాపకం పెట్టుకోండి, అలవాటు చేయాలి, ప్రాక్టీస్. దినమెల్లా నేను ధ్యానించవచ్చు. దినమెల్లా ధ్యానిస్తున్నాను. దావీదు దినమెల్లా అంటే రోజుకొచ్చి ఎన్ని గంటలు? 24. కనీసం మనము దినమెల్లా పక్కన దినమెల్లా ఎందుకులే, ఎంత టైం?
ఒక్క గడి అయినా కూడా మనం ఏం చేయాలి? నీ కుటుంబంలో ఒక్క గంట సేపన్నా ఈ సహవాసం లేకపోతే బైబిల్ దేవునితో ప్రార్థనతో నీకు సమాధానం ఏడించి వస్తుంది. పొద్దున్న లేయంగానే కొంతమందికి అసలు యాక్చువల్ చెప్పాలంటే కుటుంబ జీవితంలో ప్రియులారా అనేకులకి ఎందుకు సమాధానం ఉంటుందంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక గంటన్నా సమయం ఇవ్వరు. ఇంట్లో ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉదయం లేయగానే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. అంటే మనము బైబిల్ చదివితే దేవుని ముఖము చూసినట్టు. ఎవరి ముఖం? ఒక పాట ఉంది, నీ స్వరము వినిపించు ప్రభువా నీ వాక్యమే అర్థం. వాక్యం ఎటువంటిది? అర్థమైందా? మీరు బైబిల్కి వెళ్ళి చూస్తే బైబిల్ చదివితే ఎవరి ముఖం చూసినట్టు? కొంతమంది ఏమనుకోకండి, పొద్దున్న లేచి అమ్మ ముఖం ఏది? అమ్మ అని అట్టడం లేరంట. వీళ్ళు పొద్దున్న లేచి పొద్దున్న ఎవరి ముఖం చూసినాయేమో అనేటోళ్ళు కూడా ఉన్నారు, కనపడరు. కానీ ఏది ఈరోజు నాకు అదిగో ఆ దరిద్రం అడ్డం వచ్చిన అది నాకు నేను పోతుంటే ఎదురుగా వచ్చింది చూసినా. అర్థమైందా? కొంతమందికి ఈ సెంటిమెంట్స్, నేను వాళ్ళ ముఖం చూసినా వీళ్ళ ముఖం చూసినా, నేను అంటాను నువ్వు ఎవరి ముఖం చూడక ముందు దేవుని ముఖం చూడు. దేవుని ముఖం ఎక్కడ కనపడుతుంది? బైబిల్లో. పొద్దున్న లేయంగానే కార్తీక దీపం, టీవీలు, గ్లాసులు, తిండి, పల్లెల ఇవ్వగాకు బైబిల్ చూడు. ఇది చెప్తున్నా నేను. ఏం చూడాలా? పొద్దున్న లేయంగానే ఫస్ట్ ప్రార్థన బైబిల్ చూడు. దేవుని వాక్యం, దేవుని వాక్యం అర్థం. దేవుని వాక్యం ఎటువంటిది? అర్థం. కాబట్టి ప్రియులారా సమాధానము, నేను ముగిస్తున్నాను. సమాధానము మన అంశం అదే. ఇప్పుడు సమాధానము మనకు ఎట్లా వస్తుందంటే నెంబర్ 1 వాక్యము. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని ప్రేమించడం. దావీదు ప్రేమించాడు, యోబు ప్రేమించాడు, యెహోషాపాతు ప్రేమించాడు. ఈ విధంగా ప్రేమించడం ద్వారా అన్ని పరిస్థితుల్లో వారు సమాధానంగా జీవించారు, సమాధానాన్ని పొందుతూ వచ్చారు. నెక్స్ట్ తర్వాత మనము బ్రేక్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? బ్రేక్ తీసుకొని ఆ తర్వాత